ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు. జస్ట్ ఒక మంత్రి మాత్రమే. ఉప ముఖ్యమంత్రి అనేది ఏ విధమైనటువంటి అసైన్‌మెంట్స్ దాని కాన్స్టిట్యూషన్‌లో లేవు. ఒక మంత్రి అపరిమితమైన అధికారాన్ని వాడడం బహుశా భారతదేశంలో వేరే ఏ రాష్ట్ర మంత్రికి కూడా కెన్ యూ ఇమాజిన్? ఒక మంత్రి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి అప్ అండ్ డౌన్‌లో అసలు ఒక కార్‌లో, బస్సులో పోయొచ్చినట్లే ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లో వెళ్ళడం. దేశంలో ఏ మినిస్టర్ అయినా కూడా ఈ స్థాయిలో మామూలుగా అధికారాన్ని వాడుతున్నారా ఆయన? ప్రశ్నించడం కోసం పార్టీ అన్న దగ్గర మొదలైంది. చివరికి ఆ ప్రశ్న అనేదే పెద్ద భూతయిపోయింది. అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసం. అధికారం అనుభవించిన ఆ దర్పం, తన బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ సినిమాటిక్‌గా ఉంటుంది. పోనీ అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. తానంటూ వేసిన ఒక ముద్ర, అదిగో ఈ పని ఇది అని చెప్పి. మొదటేదో బియ్యం అక్రమ రవాణానే సీజ్ ద షిప్ అనే. ఈయన మాట విని సీజ్ ద షిప్ అన్నందుకు 11 కోట్ల రూపాయలేమో ఫైన్ కట్టి పంపించాల్సి వచ్చింది దానికి. ప్రతిదీ కూడా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ఉండేదానికోసమో లేకుంటే బలమైన కారణమే ఉందో తెలియదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో అటవీ భూమి ఆక్యుపై చేశారని, ఆ భూమి విషయంలో విచారణ చేయాలి అని ఏదో ఒక ప్రత్యేక స్పెషల్ హెలికాప్టర్లో కూర్చొని ఒక వీడియో తీశారు. చూసే వాళ్ళకి ఏంటంటే ఈయన వీడియో తీసేంతవరకు ఆ నిజంగా అక్రమాలు లేదా జరిగితే అధికారులకు తెలియదా? ఆ వీడియో తీసి స్పెషల్ హెలికాప్టర్లో అన్ని విషయాలు తెలిసిపోయినాయా? పోనీయండి. అధికారంలో ఎవరున్నారు? తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? చేతల్లో కదా చూపెట్టాలి. ఇవేం లేదు. దీని మీద అటు మిథున్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద సీరియస్గానే స్పందించింది. ఏమని? పదే పాచిపోయిన ఆరోపణలు చేయడం మానుకో. మా పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు చేసినావు. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నావేంటి? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. మీ చేతిలో అధికారం ఉంది, ఫైళ్ళన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా? సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా ఈ అటవీ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ సీఎం పట్టించుకోరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కదా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నో కమిటీలు వేశారు అధికారులతోటి, విచారణల మీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలకు రుజువులు మాత్రం చూపలేకపోయారు. ఇన్ని రోజుల్లో ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారు. నేపాల్కి ఎర్రచందనం అని చెప్పి గగ్గోలు పెట్టి అర్థం లేని విమర్శలు చేసి తోకముడిచారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుఫాను నష్టపరిహారం అందించలేక, ఇంకా అనేక సమస్యలు పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నావేంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సూటిగానే ఆయనను ప్రశ్నించుకుంటూ విమర్శలు చేస్తూ ట్వీట్ కూడా చేసింది. నేనేమంటానంటే, ఇప్పుడు నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పు చేశారు అని ఇప్పుడు ఈ అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు చెబుతూ ఉన్నారు కదా, మరి దానికి కట్టుబడి ఉంటారా? సీజ్ ద షిప్ లాగా ఏదో కొన్ని రోజులు బ్లాక్ చేసి మళ్ళీ ఉల్టా వాళ్ళకి ఫైన్ కట్టి పంపించింది. అది మళ్ళీ ఆ సీజ్ ద షిప్ అనే ఆ మాట కూడా సముద్రంలోనే కలిపేసినారు. ఇప్పుడు దీని మీద అయినా కమిటెడ్ ఉంటారా? దీన్ని అదో ఇటో తేల్చేంత వరకు ఉంటారా? వాళ్ళ ఛాలెంజ్ని స్వీకరిస్తారా? పబ్లిక్లో డాక్యుమెంట్ ఉందంట, తప్పు అబద్ధము మీరు చూపించగలుగుతారా? ఈ 75 ఎకరాల అక్రమం అని చెప్పి ప్రూవ్ చేయగలుగుతారా? అట్లీస్ట్ ఈ మాట మీదైనా ఉండి వాళ్ళు చేసింది తప్పు అయితే ఆ ప్రూవ్ ప్రభుత్వానికి దక్కలుపడే విధంగా చేయండి. ఏదో ఒకటి జనం కోరుకుంటున్నారు. అదే ఒట్టి మాటలు, సినిమాటిక్ ప్రచారం కాదు, చేతలు కోరుకుంటూ ఉన్నారు. దీని మీద కమిటెడ్గా ఉండి సీజ్ ద షిప్ లాగా కాకుండా ఏదన్నా కనుక చేయండి. మరి జనం వెయిట్ చేస్తూ ఉన్నారు.